మనిషి ఎగరాలన్న కల, ఆకాశాన్ని చేరుకోవాలన్న కోరిక రెండు విమానంతో తీరే. కానీ అదే ఆకాశం, అదే విమానం భారతీయ చరిత్రను శోకసంద్రంలో ముంచింది. ఎలా అంటే 1945లో సుభాష్ చంద్రబోస్ ప్రయాణిస్తున్న విమానం తైవాన్లో కుప్పకూలిపోయింది. నెక్స్ట్ 1965లో బల్వంత్ రాయ్ మెహతా, ఈయన మాజీ గుజరాత్ ముఖ్యమంత్రి. ఈయన ప్రయాణిస్తున్న విమానం కచ్, పాకిస్తాన్ ఇండియా వార్ సమయంలో కచ్ ప్రాంతంలో విహరిస్తున్న సమయంలో పాకిస్తాన్ జెట్ ఈయన విహరిస్తున్న విమానానికి తగలడంతో అక్కడికక్కడే మరణించిన ఘటన. ఆ తర్వాత 1966లో హోమీ బాబా, ఈయన 1966లో ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తుండగా ఆల్ఫా పర్వతాల్లోని మౌంట్ బ్లాక్ వద్ద కుప్పకూలిపోవడంతో అక్కడికక్కడే మరణించారు. ఇక 1973లో మోహన్ కుమార్ మంగళం, ఈయన ఢిల్లీ సమీపంలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కూలిపోయి చనిపోవటం జరిగింది. ఇక 1980 సంజయ్ గాంధీ విహరిస్తున్న విమానం, అదే ఆయన స్వయంగా నడుపుతున్న గ్లైడర్ కుప్పకూలటంతో ఆయన చనిపోయారు. ఇక 1985లో జరిగిన ఉగ్రదాడి, ఇందులో మనకి ప్రముఖ నటుడైన ఇందిరా ఠాకూర్ చనిపోయారు. ఆయన హిందీ నటుడు. 2002లో జిఎంసి బాలయోగి ఆంధ్రప్రదేశ్ లో విమానం కూలిపోవటం ద్వారా ఆయన చనిపోయారు. ఇక 2004లో సౌందర్య బెంగళూరు సమీపంలో హెలికాప్టర్ కూలిపోవటంతో ఆమెతో పాటు ఆమె కుటుంబం కూడా చనిపోయారు. ఇక 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన మరణం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కర్నూలు సమీపంలో ఆ అటవీ ప్రాంతంలో ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయిన తర్వాత ఆయన గురించి వెతకని కన్నంటూ లేదు. ఇక 2011లో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ కాండో తవాంగ్ ప్రాంతంలో వాతావరణ ప్రతికూలత వల్ల అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోవటం ద్వారా ఆయన మరణించడం జరిగింది. ఇక 2012లో తరణి సచ్దేవ్, నేపాల్లో జరిగిన విమాన ప్రమాదంలో ఆమెతో పాటు ఆమె తల్లి కూడా మరణించారు. ఇక 2021లో భారతీయ తొలి చీఫ్ స్టాఫ్ బిపిన్ రావత్ తమిళనాడులో విహరిస్తుండగా ఆయన విమానం క్రాష్ అయింది. ఈ క్రాష్ లో ఆయనతో పాటు సహా ఉద్యోగులు కూడా చనిపోవడం జరిగింది. ఇక 2026లో అజిత్ పవార్ తన సొంత నియోజకవర్గంలో జిల్లా పరిషత్ ఎన్నికలకు గాను అక్కడ ప్రచార సభల్లో పాల్గొనడానికి వెళ్తున్న సమయంలో ఎయిర్ ప్లేన్ ల్యాండ్ అవుతున్న క్రమంలో క్రాష్ అయి ఆయనతో పాటు మరో 5గురు చనిపోయారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్రాషెస్ తర్వాత భారతీయ చరిత్రలోనే ఒక్కసారిగా ఖాళీలు అనేవి ఏర్పడ్డాయి. వీళ్ళ తర్వాత ఎవరు అనే క్వశ్చన్ మార్క్ అయితే అందరిలో ఏర్పడింది. మీరేమంటారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.